గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు చదువుకుందాం. 21వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు చదువుకుందాం. ప్రతివారు లేఖనాలు తెరచి చూడాల్సిందిగా ప్రేమతో మనవి. మేమనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకుని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడ్డకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగా కానీ ఊరకుంటిమి. ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు గల మా దేవా, కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, పూజార్హుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన దేవ, నమ్మకమైన మా ప్రభువా, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అల్పులం, అయోగ్యులం, అపాత్రులం, నిష్ప్రయోజకులము అయిన మమ్మును ప్రేమించారు, కృపచేత రక్షించారు, దైవరాజ్యమునకు వారసులుగా చేశారు. మా ప్రభువా, మీరు చేసిన ప్రతి పుణ్యకార్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. చదివిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకునమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగములో నుండి కొన్ని అమూల్యమైన విషయాలు ధ్యానం చేస్తున్నాం. మనము 21వ అధ్యాయం 7 నుండి 9 వచనాలలో ఉన్న సంగతిని మనము తేటగా విన్నాం. వారు తూరు నుండి ప్రయాణం చేసి తొలెమాయికి వచ్చారని, అక్కడ సహోదరులను కుశలం అడిగారని, ఆ తరువాత వారు బయలుదేరి కైసరుకు వచ్చారని, ఆ కైసరులో ఫిలిప్పు ఉన్నాడని, ఆయనకు 4 కుమార్తెలున్నారని, ఆ 4 ప్రవచించువారు అని కొంత భాగాన్ని మనము తేటగా, వివరంగా, స్పష్టంగా విన్నాం. అయితే ప్రియులారా, మనము చదువుకున్న 10వ వచనంలో మేము అనేక దినములు అక్కడ ఉండగా, బహుశా ఎన్ని దినాలు అక్కడ ఉన్నారో తెలియదు కానీ అనేక దినాలు ఉన్నారని మాత్రం తేటగా చెప్పాడు. అప్పుడు అగబు మరి పౌలు ఆయనతో ఉన్నవారు అనేక దినములు ఫిలిప్పు ఇంట ఉండిరి అనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఫిలిప్పు ఇంట ఉండిరి. అప్పుడు అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చిన తరువాత యెరూషలేములో పౌలుకు కలిగిన శ్రమలను గూర్చి అగబు పరిశుద్ధాత్మ ద్వారా
ప్రేరేపింపబడి చెప్పాను గాని ఫిలిప్పి కుమార్తెలు చెప్పినట్లు లేదు. వారు మౌనంగానే ఉన్నారు. అర్థమైందండి? వారు ప్రవచించేవారే అయినా గత వర్తమానం విన్నవారికి ఈరోజు వర్తమానంలో ఉన్న వాస్తవాలు కొంచెం తేటగా అర్థమవుతాయి. సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి. ఎందుకు ఉండాలో తేటగా దైవ లేఖనాలు చాలానే మనం విన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34, 35 వచనాల్లోను, అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలలోను, అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలోను మనము కొన్ని విషయాలు విన్నాం. అయితే ఇక్కడ విలువైన విషయాలు, సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి. ఆ భాగాన్ని మనం వింటూ ఆ రోజుల్లో ప్రవక్త్రులు ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. ఎవరెవరి కొరకు చెప్పుకున్నాం? 1 మిరియాము, మిర్యాము, 2 దెబోరా, 3 హుల్దా, హుల్దా, 4 నోవద్య, నోవద్య, 5 అన్న నిబంధనలో అన్న. ఇలాగున కొంతమంది ప్రవక్త్రులు ఉన్న మాట వాస్తవమే గాని ఆ ప్రవక్త్రులు ఎక్కడ వారు ప్రవచనాలు చెప్పారో మనం విన్నాం. ఇప్పుడు పిలుపుకున్న కుమార్తెలు నలుగురు ప్రవచించేవారు. కానీ ఎక్కడ అసలు ప్రవచనం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మనం గత వర్తమానంలో చాలా వివరంగా విన్నాం. మరి పిలుపు కుమార్తెలు నలుగురున్నారు. ఈ నలుగురు ప్రవచించేవారే గాని మరి అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చిన తరువాత యెరూషలేములో పౌలుకు కలిగిన శ్రమలను గురించి అగబు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి చెప్పాడు గాని ఫిలిప్పు కుమార్తెలు చెప్పినట్లు లేదు. వారు మౌనంగా ఉన్నారు. మరి ఫిలిప్పు వచ్చి చెప్పాడు. అసలు ఈ ఫిలిప్పు చెప్పుటలో ఉన్న ఉద్దేశం, మరి వారు కూడా చెప్పాలి కదా. కానీ వారెందుకు చెప్పలేదు అంటే వారు మౌనంగా ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా జ్ఞాపకం చేయొచ్చు. ఎఫెసీ పత్రిక 19వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో అపోల్లో అనే ఒక ఆయన వచ్చినప్పుడు అతడు యోహానును గూర్చిన బాప్తిస్మమును గూర్చిన విషయాలు తెలుసుకున్నవాడై ఆ తరువాత ఆయన లేఖనాల్లో ప్రవీణుడిగా ఉన్నప్పటికీ కొంత మేర ఆయనకు తెలియదు. అప్పుడు అకుల ప్రిస్కిల్లాలు ఇంటికి పిలిచి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించిరి అని మనం చూస్తాం. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు వీరు? అక్కడ చెప్పే సమయం కాదు. బహుశా ప్రిస్కిల్లా చాలా భక్తిపరురాలు. ఆమె ఇంటికి పిలిచిన తర్వాత ఇంటిలో ఆయనకు తేటగా చెప్పినట్లు మనము చూడగలం. సరే, ఏదేమైనా ఇక్కడ అగబు తెలియజేసినట్లు చూస్తాం. ఈ అగబు ఎక్కడ కనపడ్డాడు? మనకు ముందుగానే 11వ అధ్యాయంలో 28వ వచనంలో కనబడ్డాడు ఈయన. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని
ఆత్మ ద్వారా చెప్పినవాడు అగబు. మళ్ళా ఆ తర్వాత ఇంకెక్కడా కనబడలేదు, ఇక్కడే కనబడతాడు. ప్రియులారా, మనం కొంచెం ఆలోచన చేయాలి. ఈసారి పిలుపున్న కైసరకు వచ్చి అచ్చట పిలుపు ఇంట దిగిన పౌలుతో, యెరూషలేము వెళ్ళితే ఇట్లు యూదులు నిన్ను బంధించి అన్యుల చేతికి అప్పగింతురని సూచించి తెలిపాడు. తెలుపుచు, నేను కాదు, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అన్నాడు. కార్యము ఎరిగినవాడు పరిశుద్ధాత్మ. యెరూషలేము ప్రజలు పౌలును బంధించి అన్యులను లేక అన్యులకు అప్పగింతురని చెప్పాను గాని యెరూషలేమునకు వెళ్ళవద్దని పరిశుద్ధాత్మ చెప్పలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టియే పౌలు యెరూషలేమునకు వెళ్ళుటకు నిర్ణయించెను అనే మాట మనం చూస్తాం. ఆయన ఏమన్నాడండి? 20వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో 22, 23 వచనాల్లో, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అన్నాడు. ప్రతి పట్టణంలో కూడా నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని ఆయనకు పరిశుద్ధాత్మయే చెప్పాడు. చూడండి, ఒకటి అగబు ప్రవక్త తెలియజేశాడు, 2 పౌలు తెలియజేశాడు. అంటే వీరిద్దరిలో పనిచేసిన వారు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనం ఆలోచన చేస్తే ఆత్మదేవుడు ఒక్కరికే కాకుండా ఇక్కడ ఇద్దరికి తెలియజేసినట్లుగా చూస్తున్నాం. ఒకప్పుడు యెరూషలేముకు వెళ్ళొద్దన్నాడు, ఇప్పుడు యెరూషలేముకు వెళుతా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ బంధకాలు ఉన్నాయని సాక్ష్యమిస్తున్నాడు. యెరూషలేమునకు వెళ్ళాలని ఆత్మే ప్రేరేపించాడు. యెరూషలేముకు వెళితే బంధకాలున్నాయని కూడా సాక్ష్యమిస్తున్నాడు. ఇది పౌలుకు ఒక పరీక్ష. ఇది పౌలుకు ఒక పరీక్ష. అయితే పౌలు శ్రమలకు భయపడేవాడు కాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పౌలు శ్రమలకు భయపడేవాడు కాడు. అప్పటికే నిందించేవారున్నారు, నేరాలు మోపేవారున్నారు, కుట్రలు చేసిన వారున్నారు, హత్యలు చేయడానికి పూనుకున్న వారున్నారు. ఒక్కటా రెండా అండి? సామాన్యులు కాదు, అధికారులే, గొప్ప గొప్పవారే, పెద్ద పెద్దవారే ఆయన విషయంలో అలాగున ప్రవర్తించినట్లుగా చూడవచ్చు. ఈ మాట పౌలుకు లేక పౌలుకు ఒక పరీక్ష. పౌలు శ్రమలకు భయపడేవాడు కాడు. ఈ మాట విన్నప్పుడు వైద్యుడైన లూకా గారు కూడా అక్కడ వారితో చేరి యెరూషలేమునకు వెళ్ళవద్దని పౌలును నివారింపజూసిరి గాని, వారు పౌలును నివారింపజూశారు. అయ్యా, నువ్వు యెరూషలేముకు వెళ్ళొద్దు, యెరూషలేముకు వెళ్ళొద్దు అని వారు నివారింపజూసినట్లుగా దైవలేఖనంలో మనము చూస్తాం. 12వ వచనం, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును, మేమును అంటే అందులో గ్రంథకర్త అయిన లూకా ఉన్నాడు, యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని. వారేం చేశారండి?
బతిమాలుకున్నారు. అయితే పౌలు ఇచ్చిన ధైర్యం ప్రత్యుత్తరం చూస్తారా? ఏమన్నాడంటే, మీరేడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? మీరేడ్చి నా గుండె ఎందుకు బద్దలు చేస్తారు? ఎందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారు? బంధింపబడుటకు మాత్రమే గాక ప్రభు అయిన యేసునామము నిమిత్తము చనిపోవుటకు సిద్ధముగానున్నానని ఒప్పుకొనుచూ ఉన్నాడండి. 21:13 నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఎంత గొప్ప విశేషమైన మాటో మీరే ఆలోచన చేయండి. ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. సహోదరులే నివారింపజూసినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు అనంటే మనము ఆలోచన చేయొచ్చు. ఆయనకున్న ధైర్యం, ఆయనకున్న తెగువ, ఆయనకున్న త్యాగం, ఆయనకున్న సమర్పణ, ఆయనకున్న అంకిత భావం, ఆయనకున్న దూరదృష్టి, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నా ప్రభు కొరకు నేనేమైనా చేయాలి. ఈవేళ ప్రజల కొరకు ఏమైనా చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభు కొరకు ఏమైనా చేయాలనుకునే వాళ్ళు ఉన్నారండి. వైద్యుడైన లూకా సహా ఆలోచన చెప్పిన పౌలు వింటాడు కదా అనుకోవచ్చు మనం. వినడు. పౌలు వారి సలహాలకు లోబడకుండా చూచిన వారు తుదకు ఏమన్నారంటే, ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుండిరి. ఇప్పుడు పౌలుకు చెప్పినా పౌలు వినడు. వాళ్ళు చెప్పే ఉంటారు, వెళ్ళొద్దయ్యా వెళ్ళొద్దు. పౌలు వినడు. అదే సమయంలో మీరుండి పౌలు లాంటి ఒక మంచి భక్తుడు అక్కడ ఉండి అలా చేయడానికి పూనుకుంటే మీరేమంటారు? ఏమంటారు? ఏమి అనరా? ఎవ్వరి మాట వినండి, తన మాటే. ఇలాంటి మనం సహవాసం ఎలా చేస్తాం? తాను చెప్పిందే రైట్ అనుకుంటాడు తప్ప ఇంకెవరి మాట వినడండి. చెప్పండి, విషబీజం వేస్తారా వేయరా? అక్కడ ఉన్నటువంటి వారిని కొందరిని చెడగొట్టే ప్రయత్నం చేస్తారా చేయరా? అవసరమైతే నా బ్రదర్ మీరు అనుకున్నాయని రైట్ ఎలాగవుతాయి అంటారా అనరా? కొంచెం కొంచెం మీకు అర్థం కావాలని చెప్తున్నాను అంతే. ఓ ప్రక్కనేమో పడే అవకాశం ఉంది. ఒక పక్కనేమో అగబు చెప్పాడు, మరొక ప్రక్కనేమో పౌలుకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఈయన బాధ అర్థం కావటంలే. ఈయనకు అర్థమయ్యే బాధ, వీళ్ళకి అర్థమయ్యే బాధ ఏంటంటే, వీళ్ళు కానీ ఈ పౌలు కానీ అక్కడికి వెళితే మమ్మల్ని రమ్మంటాడు, ఆయనతో పాటు మేము వెళితే మాకు కూడా శ్రమలు ఉంటాయి అనే ఆలోచన బహుశా ఉండి ఉండవచ్చు. కనుకని వారు ఆటంకపరిచి ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకున్నారు వీరైతే. మనమైతేనో ఈయన చేసేదంతా ప్రభు చిత్తం అంటండి, మనం చేసేదంతా ప్రభు చిత్తం కాదంటండి. మనం చెప్పేది ప్రభు చిత్తం కాదండి, ఆయన చేసేదే ప్రభు చిత్తం అండి. వెంటనే వెనకాల ఏదో ఒక అలజడి, ఏదో ఒక మాట అంటారా అనరా? కానీ ప్రభు చిత్తమునకు అప్పగించుకున్నాడు పౌలు. ఈనాడు మన జీవితం కూడా అలాగే ఉండాలి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 25వ వచనం చూడండి.
గనుక మనుషులను ఏర్పరచి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన వీరు ప్రభు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు గనుక ఇప్పుడు వారు ప్రాణాన్ని లెక్క చేయాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది? నీకు అర్థమైందండి? ఆయనకు పేరు తేవాలనుకుంటున్నారు. ఈనాడు ప్రభు మీద ఆనుకొని ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడి ఆయన నామాన్ని ఘనపరచడానికి పూనుకున్నారు వీరు. ప్రభువుకు పేరు తేవాలని ఆలోచన వారిలో ఉన్నది. 20వ అధ్యాయం 24వ వచనంలో కూడా, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ప్రభు పని జరగాలి. తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకొనకుండా ప్రభు పని జరగాలి. ప్రభు పని జరగాలని ఎంత ఆలోచన చేస్తున్నాడండి, ఎంత ఆలోచన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఆయన దేవుని కొరకు చేసిన కమిట్మెంట్ ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దినమెల్లా నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వారం. ఈ కమిట్మెంట్ ఉండాలండి. సేవ చేసేవారికైనా సేవించే వారికైనా ఏ కమిట్మెంట్ ఉండాలి? దేవునిని బట్టి దినమెల్లా వధింపబడే వారంగా ఉండాలి. దినమెల్లా వధింపబడే పరిస్థితి కలిగిన వారంగా ఉండాలి. ఒక్కొక్కసారి శ్రమ పడాలి. ప్రియులారా, నేను 1.5 గంట మాత్రమే రాత్రి పండుకున్నాను. 1.5 గంట. కొన్నిసార్లు సేవ చేసేవారికి నిద్రలు ఉండవు. కొన్నిసార్లు ఆహారం ఉండదు. చాలాసార్లు నేను మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఎలా ఉంటుందంటే పరిస్థితి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడానికి ఉండదు, నిద్రపోదాం అనుకున్నప్పుడు నిద్ర రాదు. నిజమా కాదా? దేవుని సేవలో ఉన్నవారు ఆకలేసినప్పుడు అన్నం పెట్టేవారు ఉండరు. అన్నం తిందాం అనుకున్నప్పుడు తినే అవకాశం ఉండదు. కానీ కొన్నిసార్లు పెట్టినప్పుడు తినడానికి ఆకలేదు. అవునా కదా? ఒక విధంగా ఇంతటి శ్రమ ఒక ప్రక్కన శరీరాన్ని నలగొట్టుకుంటూ, ఓ ప్రక్కన ఇతరులు వేసే నిందలు, వారు ఆడే అబద్ధాలు, వారు మోపే నేరాలు, మరొక ప్రక్కన ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తుంటే ఈయనొక్కడేనంటండి నమ్మకస్తుడు, ఈయనొక్కడేనంటండి సత్యం చెప్పేవాడు, ఇంకెవ్వరూ లేరు పాపం, ఈయనే నీతిమంతుడు. ఇలా హేళన గేలి చేయడం, ఇవన్నీ దేవుని సేవలో ఉన్నవారికి ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా అండి. అసలు ప్రభు పిల్లలుగా సేవించే మీకే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. సేవ చేసేవారికి ఎన్ని పరిస్థితులు. అందుకే ఒక్క ముక్కలో చెప్పేశాడు ఆయన,
నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలం అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక అన్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు కదా, బాహ్య పురుషుడు కృషిస్తూ ఉంటాడు. పౌలు తన అనుభవంలో ఎంత వివరంగా చెప్పాడో చూడండి. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, దినమెల్లా మేము వధించబడుతున్నాం, ప్రాణమును ప్రియముగా ఎంచుకోవటం లేదు, మేము ప్రభు పేరు కొరకు అప్పగించుకున్న వారం. ఇవే కదండి 4 వచనాల్లో. అపోస్తల కార్యాలు 15:25లో ప్రభు పేరు కొరకు అప్పగించుకున్నాం. 20వ అధ్యాయం 24వ వచనంలో ప్రాణమును ప్రభు పని కొరకు ప్రియముగా ఎంచుకోలేదు. రోమపత్రిక 8:36లో నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలం. ఈ 4:16 కొరింథీ పత్రికలో ఆయన అంటాడు, మా బాహ్య పురుషుడు కృషిస్తాడు అన్నాడు. అదే పౌలు ఇంకేమన్నాడో చూడండి. 12వ అధ్యాయం 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు. ప్రియులారా, మీకు అర్థమైందండి? ఇలాంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఎన్ని పరిస్థితులు ఎదురవుతాయో చాలా తేటగా వివరంగా చెప్పాడు పౌలు తన అనుభవంలో. మీరు గమనించాలి. ఎంత తేటగా చెప్పాడండి. నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాడు? ప్రభు ఏం చెప్పారు? ప్రభు ఏం చెప్పారండి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకములో అధికమగును. ఈయన కూడా ఎందుకు సంతోషిస్తున్నాడంటే పరలోకములో ఫలము అధికంగా ఉంది. ఈ వచనాలు చాలా విశేషమైన వచనాలు కదా. మా బాహ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు. పర్వాలే, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు నేను సంతోషించుచున్నాను. ప్రియులారా, దైవలేఖనంలో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాలు మనము తప్పనిసరిగా ధ్యానం చేయాల్సిన అవసరత, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రవక్త అయిన అగబు ద్వారా, ఆత్మ ద్వారా అగబు మునుపు సూచించిన కరువు సంగతి నెరవేరును. నెరవేరిందా లేదా? నెరవేరింది. గనుక పౌలుకు కలుగబోవు శ్రమల ప్రవచనము వారు నమ్మి పౌలును వెళ్లకుండా ఆటంకపరచిరి. అయితే ఆయన మానవుని శబ్దము వినేవాడు కాదు.
హెచ్చరింపబడినను యెరూషలేమునకు వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. ఎందుకంటే ప్రవచించిన ప్రవచనము చొప్పున యూదుల చేత, అన్యుల చేత వారికి అప్పగింపబడడానికి. క్రమేణ అన్యులు గొప్ప ముఖ్య స్థానమైన రోమాలో నిలిచి క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చెను. క్రీస్తును గూర్చి గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు. అవును ప్రియులారా, దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవం ఇది. క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఈనాడు మనం కూడా ఆటంకాల మధ్యలో, అననుకూలతల మధ్యలో ఏం చేయాలండి? ఆటంకాల మధ్యలో, అననుకూలతల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో క్రీస్తు ప్రభువును గూర్చిన సంగతులు తేటగా చెప్పవలసిన ఆవశ్యకత మన మీద ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు తేటగా ఆలోచన చేయండి. ప్రభువుకు మహిమకరంగా మనము సిద్ధపడాలి. రోమాలో క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చాడు. యెరూషలేములో క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుటకు ఇష్టపడ్డాడు. ఏ పరిస్థితులు ఎదురైనా కూడా మనం కూడా ఆటంకాలు వస్తాయి. అసలు సేవ అంటేనే ఆటంకాలండి. ఆత్మీయులే అవమానిస్తారు. మన కుటుంబమే మనల్ని చాలా ఇబ్బందులు పెట్టచ్చు. మన సంఘస్థులే వారికి మనం కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. మన వర్తమానాలు వారికి ఇంపుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు దీవెన వచనాలు, ఆశీర్వాదపు వచనాలే పలకలేం కదా. అవునా కదండి? కొన్నిసార్లు ఖండించాల్సి వచ్చుద్ది, బుద్ధి చెప్పాల్సి వచ్చుద్ది, హెచ్చరించాల్సి వచ్చుద్ది. మరి అప్పుడు ఆ దీవెన వచనాలు, ఆశీర్వాదపు వచనాలు ఉంటాయా? ఉండవు. అప్పుడు ఏమనిపిస్తుంది? కష్టం అవుద్ది. అయినా సరే మనము ప్రభువుకు మహిమకరంగా జీవించాలే గాని వ్యతిరేకంగా మనము జీవించకూడదు. ఆయన నామాన్ని మహిమపరచాలి గాని ప్రజలకు అనుకూలంగా మనము మారకూడదు. అది నేర్చుకోవాలి మనం. మన గుండెను చాలా ధైర్యం చేసుకోవాలండి ఈ మాటలు వినడానికి. ఒకవేళ ఎప్పుడైనా ఈ మాటలు చెప్పడానికి కూడా మన గుండెను ధైర్యం చేసుకుంటే తప్ప, లేకపోతే మనం కష్టం. ఏమంటారు? ఓ థ్యాంక్ యూ అండి. గుండెను ధైర్యం చేసుకోవాలండి. ఎందుకంటే మనం అందరికి నచ్చాలని కూడా రూల్ లేదు కదా. అందరికి నచ్చాలని రూల్ ఏమనుందా? దేవునికి నచ్చితే చాలు కదా ఈ సంగతి. రైట్. ఇక 21వ అధ్యాయం 15 నుండి 40 వచనాలలో యెరూషలేములో పరిచర్య. యెరూషలేములో పరిచర్య 15-16 వచనాలు. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరు నుండి కొందరు శిష్యులు, మొదట నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే వారు కైసరు నుండి యెరూషలేముకు వెళ్ళారు. కైసరు నుండి యెరూషలేముకు ఎంత దూరం అనంటే 65 మైళ్ళు. 65 మైళ్ళు.
65 మైళ్ళు. అర్థమవుతుందండి? 65 మైళ్ళు. మిలేతు నుండి తూరుకెంత? మిలేతు నుండి తూరుకు 250 మైళ్ళు. అంతేనండి? చెప్పండి మీరు. సార్ 200 చెప్పారు. 200ఏనా? 200 చెప్పారు. ఓకే. 250 చెప్పు. 250. సరే, పొరపాటు అయిందిలే. ఏం పర్వాలేదులేండి, తొందర ఏం లేదు. సరే, ఇప్పుడైనా నేను రెండోసారి కొంచెం రిపీట్ చేయడం మూలాన మేలైంది కదా. 200 నుంచి 250కి వచ్చారు. ఒక 50 కిలోమీటర్లు పొడిగి వచ్చారులేండి. 250 కిలోమీటర్లు. వెరీ గుడ్. ఇప్పుడు మిలేతు నుండి తూరుకు 250. మరి తూరు నుండి కైసరకు ఎన్ని కిలోమీటర్లు? 55 500. 55 మైళ్ళు. No, no, no. 5 55 కిలోమీటర్లు. ఇప్పుడు కైసరు నుండి 65. కైసరు నుండి యెరూషలేముకు 65. యెరూషలేముకు కైసరు నుండి 65. యెరూషలేమునకు 65 మైళ్ళు. ఆ దినములైన తరువాత వారు మాకు కావలసిన సామాగ్రిని తీసుకుని యెరూషలేమునకు తరలిపోతిమి అన్నారు. యెరూషలేమునకు తరలిపోతిమి. సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి, తరలిపోతిమి, ఎక్కిపోతిమి, ఎలాగైనా పర్వాలేదు. కైసరులో ఉన్న సంఘస్థులు వారి అవసరముల కోసం సామాగ్రిని ఇచ్చి ఉండవచ్చు. కైసరులో ఉన్నవారు ప్రభు పిల్లల అవసరాల కొరకు కొంత సామాగ్రిని ఇచ్చి ఉండొచ్చండి. ఇచ్చే గొప్ప మనసు కైసరు వారికి ఉన్నట్లు మనము చూడవచ్చు. నేను కొంతమందిని చెప్పుకుంటూ వచ్చాను మీకు. కొంతమంది చాలా ధారాళత కలిగి దేవుని పేరట ఇస్తారండి. కొంతమంది ఇవ్వలేకపోతా ఉంటారు. కొంతమంది ఇస్తామని చెప్పి మాట ఇచ్చి కూడా అది మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఏ పరిస్థితులున్నా మనము దేవుని పిల్లలకు సహాయము చేయవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వారు కేవలం ప్రభు సేవకులుగా ఉన్నారు గనుక సంఘము సహకరించుట ఎంతైనా మంచిది. కైసరులో కొందరు సోదరులు వచ్చిన మొదటి నుండి శిష్యులుగా ఉండిన కుప్రియుడైన మాసోను ఇంట మేము దిగవలనని ఉద్దేశముతో అతని వెంటబెట్టుకుని మాతో కూడా వెంటబెట్టుకుని వచ్చిరి. యెరూషలేములో అతని ఇల్లు ఉన్నదంటే అతడు యూదుడై ఉండవచ్చు. నాసోను ఎవరండి? కుప్రియుడు. అతడు యూదుడు. కైసరులో కూడా సంఘములో ఉన్న సహోదరుడు. కైసరులో ఉన్న సహోదరుడు. మీకు అర్థమైందండి? సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పౌలు కైసరు నుండి యెరూషలేముకు వెళుతున్నాడు. మరి అక్కడ ఎవరో ఒకరు ఆసరాగా ఉండాలి కదా. ఇక్కడేమో సంఘంలో సహోదరుడు, అక్కడేమో అతనికి ఇల్లుంది. ఇంతకు ముందు నుండి కూడా ప్రభు సేవ చేయుచు అన్యులైన క్రైస్తవుల పట్ల ద్వేషము కలిగి ఉండలేదు. అందువలన పౌలు అతని సహచరులు మాసోని ఇంట బస చేయవలనని ఉండిరి అన్నాడు. 16వ వచనంలో మొదటి నుండి శిష్యుడుగా ఉన్నాడు కుప్రియుడైన మాసోను. కొందరు శిష్యులు, కైసరు నుండి కొందరు శిష్యులు అన్నాడు. అంటే కైసరులో ఉన్నప్పుడు కొందరు శిష్యులు, ప్రభు శిష్యులు ఆయనతో చక్కని సహవాసం కలిగి ఉన్నట్లు, అతడు సహోదరుల విషయములో ఉదార స్వభావము కలిగిన వాడుగా ఉన్నట్లు, ప్రేమ కలిగిన వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది కదా.
మొదటి నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన మాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చాం. ఈ సోదరుడు మొదటి నుండి ఉన్నవాడు గనుక వాక్యమెరిగినవాడు. ఇతడు వాక్యమెరిగినవాడు. గమనించారా? ఇతడు యెరూషలేములో 1 ఇల్లు కలిగినవాడు, 2 కైసర సంఘములో సభ్యత్వము గలవాడు, 3 మొదట నుండి ప్రభు శిష్యుడుగా ఉన్నవాడు, 4 వాక్యమెరిగినవాడు, 5 జాతి భేదము లేనివాడు, 5 జాతి భేదము లేనివాడు, 6 అందరి దృష్టికి సరిపోయినవాడు, అందరి దృష్టికి సరిపోయినవాడు. మీకు అర్థమైందండి? 6 విషయాలు రాసుకున్నారా మాసోను కొరకు? 1 యెరూషలేములో ఇల్లు కలిగినవాడు, 2 కైసర సంఘములో సహోదరుడు, 3 అన్యుల పట్ల ద్వేషం ఏమాత్రము లేనివాడు. అలా రాసుకోండి. అన్యుల పట్ల ద్వేషం ఏమాత్రము లేనివాడు. 4 కొంతమంది సహచరులను కలిగి ఉన్నవాడు. 5 సహోదరులను ఇంట చేర్చుకునే మనసు గలవాడు. 6 మొదటి నుండి వాక్యమెరిగినవాడు. 7 జాతి భేదము లేనివాడు, అందరి దృష్టికి సరిపోయినవాడు. జాతి భేదము లేకుండా అందరి దృష్టికి సరిపోయినవాడుగా ఉన్నాడు. పౌలు కూడా అన్యుడైన సోదరుడు ఒకడున్నాడు. 29లో ఎలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతను తీసుకుని వచ్చానని ఊహించిరి. వానిని కూడా ప్రేమతో ఆహ్వానించువాడు గనుక నాసోను ఇంట ఉండవలనని అందరూ ఇష్టపడిరి. ప్రభు పిల్లలమైన మనము మరి విశేషముగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అర్థమైందండి? ఈ మాసోను ఎవరు? నాసోను ఎవరో మనకు అర్థమైంది. మరి ఇలాంటి మంచి మనసు మనలో ఎంతమందికి ఉంది? ఇలాంటి మంచి హృదయం మనలో ఎంతమందికి ఉంది? ఇలాంటి చక్కని శ్రేష్టమైన బుద్ధి మనలో ఎంతమందికి ఉంది? దేనికి అదరలేదు, బెదరలేదు, తొణకలేదు. ప్రతి విషయంలో ప్రభు ఉన్నాడని పౌలు ప్రయాణం చేస్తుంటే ఆయన ప్రయాణానికి తోడుగా ఈ మాసను ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఈ లేఖన సత్యములను మనము అర్థం చేసుకుని ప్రభువుకెంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక తర్వాత మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో మనము చూద్దాం. మరి మీలో ఎవరైనా ఇలాంటి సహోదరుడు ఉన్నాడా? సహోదరీలున్నారా? ఇదిగో ఇలాంటి భక్తి కలిగిన వాడు,
దేవుని పిల్లలను చేర్చుకునే మనసు కలిగిన వాడు, ప్రభువు మీద ఆనుకొని ప్రభు పని కొరకు చక్కగా పనిచేసేవాడు. మరి మనమైతే ఏం చేస్తాం? మీరు ఎప్పుడొచ్చినా మాకు తీసుకురండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు. నిజమా కాదా? అయ్యో విచారకరం. ఇలాంటి దేవుని పిల్లలు ఉండుట వలన దైవజనులను చేర్చుకుంటే చక్కని సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభు పని చేయడానికి గొప్ప ద్వారము తెరిచినట్లుగా ఉంటుంది. అలాగున ప్రతి ఒక్కరూ కూడా ప్రభు కొరకు గొప్ప త్యాగాన్ని కలిగిన వారుగా ఉండి ఆయన నామాన్ని మహిమ పరచాలి. కుప్రియుడైన మాసోని ఇంట మేము దిగవలనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. ఎంత గొప్ప సంగతి! ఆయనలో ఉన్నటువంటి త్యాగం చూశారా? మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించిన దేవుడవు మా ప్రభువా, మమ్మను మీరు కరుణించి కాపాడుచు మేలు చేస్తూ ఉన్న దేవుడవైనందుకు మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మీ కృపను బట్టి మీ పిల్లలమైన మేము పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి మీ దివ్య లేఖనాలలో వ్రాయబడిన సత్యాలను మరింత విశేషంగా గ్రహించి మీతో చక్కని సంబంధం కలిగిన వారై మీ నామానికి మహిమ ఆపాదించడానికి సిద్ధపరచమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మమ్మను ప్రేమించి మాకు గొప్ప సంగతులను బయలుపరిచి మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.